కరణీకరణ వ్యవస్థని రద్దు చేసినప్పుడు మొట్టమొదటిసారిగా బ్రాహ్మణుల జాతి మొత్తం కూడా ఒక్కసారి ఉలిక్కిపడింది. ఎందుకంటే అప్పటిదాకా కూడా కరణీకం చేసుకుంటా భూములు లేకపోయినా కరణంగారిలు అని చెప్పిన ఒక గ్రామంలోకి వెళ్తే ఆయన అక్కడ వాళ్ళన్నీ చూస్తూ ఆ గ్రామంలో ఉన్నటువంటి పంట పొలాలు లేకపోతే ఆ రికార్డులు మెయింటైన్ చేసుకుంటా ఏదో రకంగా జీవనాన్ని కొనసాగించుకుంటా గౌరవంగా బతుకుతున్నటువంటి కుటుంబాలు ఆ రోజున. ఎప్పుడైతే 1984లో కరణం యొక్క వ్యవస్థని రద్దు చేశారో ఒక్కసారిగా రోడ్డు మీద పడ్డారు. గ్రామాలలో ఉండలేక పక్కనున్నటువంటి పట్టణాలకి లేకపోతేనే చిన్న చిన్న వేరే వాటికి ఉద్యోగాల రీత్యా వెళ్ళిపోవటం కూడా జరిగిపోయింది. అంటే ఎటువంటి నోటీసు ఇవ్వకుండా ఎటువంటి ఇది లేకుండా ఆ రోజున ఒక్కసారిగా ఒక జాతి మొత్తాన్ని నాకు గుర్తున్నంత వరకు అటు ఇటుగా కొన్ని వేల కుటుంబాలు రోడ్ల మీద పడటం చూసాం.